పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. మొత్తం 14 లక్షల విలువ గల 27 చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం ప్రత్యేక కౌంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని అన్నారు. అటు చెక్కులు అందుకున్న వారు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి కంది శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంతో మంది గరీబోళ్ళు, పేదలు, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతన్నలు అనేక మంది రకరకాల అనారోగ్య సమస్యలతోని బాధపడుతూ వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సహాయం అడగడం, మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్ని బిల్లులు కానీ వాళ్ళకు జరిగినటువంటి హాస్పిటల్ ఖర్చులు అందజేయడం, వెంటనే మేము సకాలంలో వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే వారికి చెక్కులు విడుదలయ్యేటట్టుగా శాంక్షన్ చేసేటట్టుగా ప్రయత్నం చేసినాం. ఈరోజు ఒక్కరోజే 27 చెక్కులు అందజేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మొత్తం 1,17,00,000 రూపాయలని చెక్కులు అందజేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు 14 లక్షల విలువైనటువంటి చెక్కులను అందజేయడం జరిగింది. అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైనా కానీ మీకు సహాయం కావాలనుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మా క్యాంపు కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేయండి. ఇక్కడ మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో కొంత సహాయం అందేటట్టు మేము కృషి చేస్తాం. కాంగ్రెస్ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ, రైతన్నల పార్టీ, రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం, మీకు సేవ చేస్తాం. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి మార్గదర్శనంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మిగతా మంత్రివర్గ సభ్యులు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక్కరోజే 14 లక్షల రూపాయల చెక్కులు పంచడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీకు 60,000 రూపాయలల్లా, 50,000 రూపాయలల్లా మీ వైద్య సహాయం మొత్తం అందకపోయి ఉండవచ్చు. 1,00,000 ఖర్చు అయిన వాళ్ళకి 60,000 కానీ 50,000 కానీ అంది ఉండవచ్చు. కానీ మీరందరూ కూడా మీకు కష్ట సుఖాలలో చన్నీళ్లకు వేడినీళ్ళు తోడైనట్టు మీకు ఎంతో కొంత సహాయం అందుతుందని, మీ కుటుంబానికి ఎంతో కొంత సహాయం అందుతుందని మాకు కూడా సంతృప్తి ఉన్నది. కనీసం మీకు ఎంతో కొంత సహాయం చేస్తున్నందుకని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీకోసమే, గరీబోళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, వేదిక ముందున్నటువంటి నాయకులు కానీ ఎవరైనా కూడా గరీబులకు సహాయం చేయడానికి, పేదోళ్లకు సహాయం చేయడానికి, బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ